తైపూసం అనేది సుబ్రహ్మణ్య స్వామికి అత్యంత ప్రీతికరమైన రోజు. దీనికి ఒక చరిత్ర ఉంది. దుష్ట రాక్షసుడైన సూరపద్మను ఓడించడానికి పార్వతీదేవి సుబ్రహ్మణ్య స్వామికి శూలాన్ని అందించిన రోజు. ఈ రోజునే తైపూసంగా భక్తులు కొనియాడుతారు. తైపూసం అనేది భక్తులు స్వామివారి అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని పొందడానికి, స్వామికి కృతజ్ఞతలను తెలియజేయడానికి ప్రతిదీ. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి తాను చేసిన ప్రతిజ్ఞలను నెరవేర్చడానికి సంకేతమైన రోజు అని చెప్పవచ్చు. తైపూసం సమయంలో భక్తులు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలకు తీర్థయాత్రగా వెళ్తారు. వివిధ ఆచారాలలో పాల్గొంటారు. పువ్వులు, నెమలి ఈకలు, ఇతర అలంకారాలతో అలంకరించబడిన చెక్క లేదా లోహ నిర్మాణమైన కావడిని మోసుకెళ్లడం అత్యంత ముఖ్యమైన పద్ధతుల్లో ఒకటి. భక్తులు కావడిని తమ భుజాలపైన మోస్తూ తమ చర్మం ద్వారా కుట్టిన హుక్స్, స్పియర్స్లను ఉపయోగించి దానిని శరీరానికి తగిలించుకొని భక్తిని ప్రదర్శించడానికి, దైవిక జోక్యాన్ని కోరుకునే మార్గాన్ని ఈ చర్యగా మనం పిలవచ్చు. ఈ ఊరేగింపులో సంగీతం, కీర్తనలు, నృత్యాలు కూడా ఉంటాయి. భక్తులు ఉపవాసాలు పాటిస్తూ పండుగ సమయాలలో ప్రాపంచిక సుఖాలకు దూరంగా ఉంటూ శారీరక, మానసిక కష్టాలను భరించడం ద్వారా భక్తులకు తమను తాము శుద్ధి చేసుకుంటున్నారని, మురుగుని ఆశీస్సులు పొందుతారని తైపూసం యొక్క ప్రతీది. తైపూసం కేవలం భారతదేశంలోనే కాకుండా మలేషియా, సింగపూర్, శ్రీలంక, మారిషస్ వంటి గణనీయమైన తమిళ జనాభా ఉన్న ఇతర దేశాలలో కూడా జరుపుకుంటారు. మలేషియాలోని ఉత్సవాలు ప్రత్యేకించి కౌలాలంపూర్ సమీపంలోని బట్టు గుహాలలో వాటి గొప్పతనానికి ప్రసిద్ధి చెందింది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పర్యాటకులు, భక్తులు ఈ తైపూసాన్ని జరుపుకుంటారు. తైపూసంలో ముడిపడి ఉన్న పద్ధతులు, సాంప్రదాయాలు, ప్రాంతాలు, వర్గాల మధ్య కొద్దిగా మార్పులు ఉన్నా దైవిక ఆశీర్వాదం, భక్తిని ప్రదర్శించడం యొక్క అంతర్లీనత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ముఖ్యంగా చిత్తూరు నగరంలోని క్రీంపేటలో ఉన్న శ్రీ వల్లి దైవయాని సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో తైపూసం వేడుకలను అత్యంత వైభవంగా మంగళవారం నిర్వహించారు. మహిళలు పాలకుండలతో స్వామివారికి ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. Okay.